cherish the love of God. Just enjoy the love of God. Taste and see that the Lord is good. And surely He will protect you. He will redeem you. He will fight for you. He will make you to overcome your temptation. And He will never ever deny or betray you. Hello dear friends, I wish you all a happy new year. హలో ప్రియ స్నేహితులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Let's thank God for giving us breath to breathe in this new year also. ఈ క్రొత్త సంవత్సరంలో కూడా దేవుడు మనము శ్వాస పీల్చుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ప్రభుకు మనము స్తుతి చెల్లిద్దాం. God is great, dear children of God. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు గొప్పవాడై ఉన్నాడు. We should cherish the joy which we have in Christ. We should inherit them. మనము క్రీస్తులో ఉన్న ఆనందాన్ని కలిగి ఉండాలి. ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి, స్వతంత్రించుకోవాలి. Dear friends, ప్రియ స్నేహితులారా, you would have heard many promises, మీరు అనేక వాగ్దాన వచనాలు మీరు విని many ఉండవచ్చు. prophecies, అనేక ప్రవచనాలు మీరు విని ఉండవచ్చు. but I believe that it will be a very special one. అయితే నేనైతే నమ్ముతున్నాను, ఇది మీకు ఒక ప్రత్యేకంగా ఉండబోతుంది. Before we start, మనము ప్రారంభించడానికంటే ముందు I wholeheartedly, in behalf of my family and ministry, I thank each and one of our Ministry of Jesus partners, loved ones, best wishes, and whoever watching this. నేను ప్రారంభించడానికంటే ముందు నా హృదయపూర్వకంగా నేను చేతులు జోడించి నా కుటుంబం తరపున, మినిస్ట్రీ ఆఫ్ జీసస్ పరిచర్య తరపున, ఈ పరిచర్య పాలుభాగస్తులందరికీ, శ్రేయభిలాషులకి, స్నేహితులకి, ఈ పరిచర్య కొరకు ప్రార్థించే మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. It is because of your prayers, your contribution, and your love, this ministry is been running. మీ యొక్క ప్రార్థనలు బట్టి, అదే రీతిగా మీ అమూల్యమైన సహకారమును బట్టి ఈ పరిచర్య ఇంతవరకు ప్రభు కొనసాగిస్తూ వస్తున్నాడు. Let our love for us may grow each day, and this relationship between us may be strengthened with Christ. ఈ యొక్క ప్రేమ దినదినము వృద్ధి చెందాలని, ఈ యొక్క మన అనుబంధము క్రీస్తులో అది నిత్యము బలపరచబడుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. Dear friends, ప్రియ స్నేహితులారా, don't mistake me, but దయచేసి నన్ను అపార్థం అయితే చేసుకోవద్దు. just as I thanked each and one of you, నేను మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నా. I also request, encourage you and plead unto you to support our ministry throughout this year. ఈ సంవత్సరం అంతా కూడా మీరు పరిచర్యకు మీ సహకారం అందించాలని, మీ పరిచర్య కొరకు మీరు ప్రోత్సాహకరంగా మీరు నిలబడాలని నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. This year many special programs, meetings should be done for you in Andhra and Telangana. So pray for that. మీ కొరకు ఆంధ్ర తెలంగాణలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు, అనేక కూడికలు జరగాలని మేము ఆశపడుతున్నాం. వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. We have planned many things for your blessings, and everything is in the Lord's table. ఇదిగో మీ ఆశీర్వాద కొరకు మేము అనేకమైన వాటిని ప్రణాళిక వేశాం. అవన్నీ ప్రభు బల మీద ఉన్నాయి. So pray for everything వాటన్నిటి కొరకు ప్రార్థన మీరు చేయండి. and extend your loving support. మీ ప్రేమపూర్వకమైన సహకారము, సహాయము పరిచర్య కొరకు మీరు తప్పక అందించండి. Thank you, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. This year, ఈ సంవత్సరం 2024, 2024వ సంవత్సరం is going to be a very thrilling year for each and one of us. మనందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. More than thrilling, we can use the word vicious. మనము ఇది ఒక వింతగా, దానికన్నా నేను చెప్తున్నాను, ఇది చాలా భయంకరంగా, మనకు ఒక వినూత్నంగా ఉండబోతుంది. This year, the realm of evil is going to play a mighty game in earth. ఈ సంవత్సరము మరి దుష్ట మండలములోని ఆ దుష్ట ప్రభావము భయంకరంగా ఒక ఆట ఆడబోతున్నాయి. I'm not ashamed to say what the Lord told me about this year. ఈ సంవత్సరం ప్రభు నాతో చెప్పిన దానిని మీతో చెప్పడానికి నేను సిగ్గుపడను. People may mistake it, or people may take it in different perspectives and aspects. But those who have ear, let them hear what the Lord has said. ప్రజలు అపార్థం చేసుకుంటారు, ప్రజలు ఈ విషయంలో తొందరపడతారు, ఏదో కామెంట్ చేస్తారు. కానీ నేను నమ్ముతున్నాను,
ఎవరికైతే ప్రభు మాట్లాడుతున్నారో వారందరూ విందురుగాక. This year will be the year of cheat. ఈ సంవత్సరము మోసముతో కూడిన సంవత్సరంగా ఉండబోతుంది. The year of deceitfulness. ఈ సంవత్సరము మోసకరమైంది, మోసంతో కూడింది. The year of cunningness. ఇది భయంకరమైన కుయుక్తితో కూడిన సంవత్సరం. People of God, ప్రియ దేవుని జనాంగమా, be encouraged. మీరు ప్రోత్సహించబడాలి. Be courageous. ధైర్యముగా ఉండాలి. We're going to face మనము ఎదుర్కొనబోతున్నాం multiple things. మనము అనేక వాటిని మనం ఎదుర్కొనబోతున్నాం. When I say this year, ఈ సంవత్సరం ఇలా ఉంటుందని చెప్తుంటే this belongs to the future. ఇది భవిష్యత్తుకు సంబంధించింది. This may also exceed. ఇది ఇంకా కొన్ని సంవత్సరాలకు కూడా ఇలాగ ఉండవచ్చు. Dear children of God, ప్రియ దేవుని పిల్లలారా, God is going to hand over 2024 into the hands of Apollyon. దేవుడు 2024 సంవత్సరాన్ని అబల్యోన్ చేతిలో పెట్టబోతున్నాడు. Who is this Apollyon? ఈ అబల్యోన్ ఎవరు? The character Apollyon is being introduced to us in the book of Genesis. మనకి అబల్యోన్ యొక్క పరిచయము మనకి ఎక్కడ ప్రారంభంలో జరిగిందంటే ఆదికాండము గ్రంథంలో మనకు In Genesis we read that Eve was tempted by a beast. మనము చూస్తున్నాం కదా, హవ్వ మోసగించబడింది ఆ ఏదెను తోటలో. Dear children of God, ప్రియ దేవుని జనాంగమా, after that God cursed all three. దేవుడు అక్కడున్న ముగ్గురిని దేవుడు శపించిన తర్వాత, So when we see that, when he cursed the beast which tempted Eve, మరి ఆ మోసగించిన సర్పాన్ని, హవ్వను మోసగించిన సర్పాన్ని దేవుడు శపించిన తర్వాత he said, you will walk in this earth upon your belly. అప్పుడు ప్రభు చెప్పిన మాట, నీవు నేల మీద నీవు నీ పొట్టతో నువ్వు ప్రాకుదు అని చెప్పాడు. So this is a curse given by God to that beast. ఇదిగో అక్కడున్న సర్పానికి ఇవ్వబడిన శాపం ఇది. And so we see many snakes here today. ఈ దినాల్లో అనేక సర్పాలు ఆ రీతిగా ఉండడం మనం చూస్తాం. Scientifically, మరి శాస్త్రీయంగా these snakes were also once a dragon. ఈ పాములన్నీ కూడా ఒకప్పుడు డ్రాగన్ జాతికి చెందినవి. Even in many historical books we read that these snakes' evolution was from a monstrous beast. మనము చారిత్రకంగా కూడా చూసినప్పుడు అనేక పుస్తకాల్లో మనం చూసినప్పుడు ఈ పాముల యొక్క ఈ పరిణామం కూడా ఎలా చెందిందంటే ఒక భయంకరమైన ఒక పెద్ద డ్రాగన్ బీస్ట్ నుండి మనకు రావడం చూస్తాం. In Revelation chapter 12 verse 9, Revelation chapter 20 verse 2, and in Revelation chapter 12 verse 3, we read that an ancient serpent, that is a large snake. మనము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ అధ్యాయం వచనములో, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఒక పెద్ద ఘట సర్పముగా మనం చూస్తాం. So the ancient means it refers to the old times, the beginning of times. మనము ఇదిగో పురాతన కాలంలో నుండి అంటే మనం అర్థం చేసుకుంటున్నాం కదా, అది ఎంతో పూర్వపు కాలాల నుండి ఉన్నది. So in those times the large snake was in the form of a dragon. మనము ఆ చూస్తున్నప్పుడు ఈ సర్పము ఆ పూర్వపు దినాల్లో, ప్రారంభ దినాల్లో ఒక డ్రాగన్ ఆకారంలో ఉంది. And in Revelation chapter 9, మనము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో we can see that trumpet is being called. అక్కడ బోర ఊదబడింది. In the 11th verse we see that 11వ వచనంలో మనం చూడగలము, that chief was Apollyon. ఇదిగో అపొల్లియోను అను పేరు పెట్టబడిన వాడు వారికి రాజుగా ఉన్నాడు. And he was the head of Sheol. అతడు పాతాళపు దూత వాటికి రాజుగా ఉన్నాడు అని చూస్తాం. A second one to Lucifer. లూసిఫర్ తర్వాత స్థాయిలో ఉన్న ఈ దుష్టుడు. So this year ఈ సంవత్సరం we are going to wage war. మనము యుద్ధము చేయబోతున్నాం. Directly. మనము నేరుగా యుద్ధం చేయబోతున్నాం. Against మనము ఎవరికి the విరోధంగా అంటే realms and the principalities of evil. ఇదిగో దుష్ట సంబంధమైన ఆ దుష్ట మండలములోని వాటితో మనము యుద్ధం చేయబోతున్నాం. Here, what was the first thing which Apollyon did was, అపొల్లియోను చేసిన ఆ మొదటి పనులన్నిట్లో ఆ తొలి పని ఏమిటంటే he tempted Eve. అతడు మొట్టమొదటిగా హవ్వను మోసగించాడు.
children of God, ప్రియ దేవుని పిల్లలారా, then what are his characteristics? వాడి యొక్క బుద్ధులు ఏమై ఉన్నాయి? Cheat, అతడు మోసగాడు, tempting, అతడు శోధకుడు, deceiving, అతడు మోసగించేవాడు, and cunningness. అతడు కుయుక్తిపరుడు. Be aware, కనుక మెలకువ కలిగి ఉండండి, be of good courage. మంచి ధైర్యం కలిగి ఉండండి. Now, ఇప్పుడు God is going to give us that weapon మనకి దేవుడు ఒక ఆయుధాన్ని ఇవ్వబోతున్నాడు to యుద్ధంలో. fight against that Apollyon, ఇదిగో అపోలియోనికి విరోధంగా పోరాడే ఆయుధం, to fight against the cheat, the cunningness, and the deceivingness of 2024. ఈ 2024 సంవత్సరంలో మనం ఎదుర్కొనబోతున్న మోసము, ఆ కుయుక్తి, ఆ భయంకరమైన నాశనము నుండి మనము జయించడానికి, ఎదుర్కోవడానికి ఉన్న ఆయుధం. God's love is agape love. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. What is agape? అగాపే అంటే ఏంటి? Which cannot be counted, మనము దానిని కొలవలేమండి, which cannot be measured, మనము దానిని ఒక కొలమానంతో కొలవలేము. ఆ ప్రేమ which cannot be explained by silly words. ఏదో సామాన్యమైన మాటలతో వర్ణించలేంది. So first, మొట్టమొదటిగా when we cherish in his love, మనము ఈ ప్రేమలో మనం ఆనందిస్తే we will not be deceived. మనము మోసగించబడము. So this year 2024 ఈ 2024 సంవత్సరం is going to be a year of love. ఇది ప్రేమతో కూడిన సంవత్సరంగా ఉండబోతుంది. 2024 is the year of love. 2024 సంవత్సరము ప్రేమతో కూడిన Not సంవత్సరం. an ordinary love, ఇది సాధారణమైన సామాన్య but ప్రేమ the కాదు. year of fullness of love. అది సంపూర్ణమైన దేవుని ప్రేమతో నిండి ఉన్న The సంవత్సరం. year of eternal love. ఇదిగో శాశ్వతమైన నిత్య ప్రేమతో కూడిన సంవత్సరం. Amen. ఆమేన్. We're going to cherish it today. మనము దానిని ఈ రోజు మనము ఆనందించబోతున్నాం. Let's talk about Adam and Eve. మనము ఆదాము హవ్వల గురించి మాట్లాడదాం. When you analyze the story of Adam and Eve, మనం ఆదాము హవ్వల కథను మనం ఒక్కసారి పరీక్షిస్తే we only see that Eve disobeyed God మనం చూడగలుగుతాము, హవ్వ దేవునికి అవిధేయురాలైపోయింది. and he was tempted. ఆమె శోధించబడింది. But what really happened? అయితే ఏమి నిజంగా జరిగింది? What is behind that incident? దాని ఆ జరిగిన సంభవం వెనకాల ఉన్న సంగతి ఏమిటి? What is behind that crime? ఆమె వెనకాల జరిగింది ఏమిటి? Why it took place? అది ఎందుకు సంభవించింది? Think it in a spiritual way. ఒక ఆధ్యాత్మికమైన కోణంలో ఆలోచన చేయండి. Of course, God allowed it. నిజమే, దేవుడు దాన్ని అనుమతించాడు. Let it be another part. అయితే మరొక భాగం ఉంది. But what really made the worst things to happen the very first day of humanity? మానవుల జాతి ప్రారంభ దినాల్లోనే ఎందుకింత ఘోరమైన సంభవం జరిగింది? Adam and Eve did not cherish the love of God. ఆదాము హవ్వలు దేవుని ప్రేమను ఆస్వాదించలేదు. The Bible says, బైబిల్ చెప్తూ ఉంది, God who created the universe descended every now and then to walk along with Adam, and they both named the creatures. ప్రియులారా, దేవాది దేవుడు ఇంత గొప్ప విశ్వాన్ని సృజించి దేవుడు ప్రతి చల్లపూట దిగొచ్చి ఆదాము హవ్వలతో నడవాలని ఇష్టపడి నడిచాడు. ఆదాము హవ్వలే ఈ సృష్టిలోని జీవులన్నిటికీ పేర్లు పెట్టారు. This denotes that God really cherished the love which he had on Adam. ఆదాము పైన ఉన్న ఆ సహవాసము, ఆదాము అతనికి మధ్యలో ఉన్న ఆ సంబంధాన్ని బట్టి దేవుడు ఎంతో ఆనందించి ఆశీర్వదించాడు. If it is not, why he could have come every day to earth? ప్రియులారా, అలాంటిదే జరగకపోతే ఎందుకు ప్రతిరోజు ప్రభు దిగి వచ్చేవాడు? Just to meet Adam he came. ఆదామును కలవడానికే వచ్చాడు కదా. God cherished that relationship. దేవుడు ఆ సంబంధాన్ని, బాంధవ్యాన్ని ఆస్వాదించాడు, But ఆనందించాడు. in return, అక్కడ కానీ దానికి they ప్రతిగా did not cherish it. ఆదాము ఆ ప్రేమను, అతడు దానిని ఆనందించలేదు. God was like a friend to both of them. దేవుడు ఆదాము హవ్వలు ఇరువురికి ఒక స్నేహితుని వలె ఉన్నాడు. But they did not have that same mindset on God. అయితే ఆదాము హవ్వలు తిరిగి అటువంటి మనస్సే, అటువంటి ఉద్దేశమే దేవుని పక్షముగా లేదు. So the answer is, అందుకే సమాధానం ఏంటంటే, why Adam and Eve sinned?
ఆదాము హవ్వలు పాపం చేయడానికి గల కారణము they did not cherish the love of God. దేవుని యొక్క ప్రేమను వారు దానిని గణపరచలేదు. దేవుని ఎడల ప్రేమను వారు కలిగి ఉండలేదు. Man's eyes were blinded. పిల్లల మనుషుని కండ్లు నేత్రాలు అవి గుడ్డిగా మారిపోయినాయి. Friends, స్నేహితులారా, today ఈరోజు we must cherish the love of God. మనము దేవుని ప్రేమను మనము ఆస్వాదించాలి. Because they did not cherish the love of God, they were cheated, they were deceived, and their descendants, that is we are, being cursed. వారు దేవుని ప్రేమను అనుభవించలేదు, ప్రేమకు చోటు ఇవ్వలేదు గనక, ప్రేమించలేదు గనకనే వారు శపించబడ్డారు. వారి తర్వాత వచ్చిన మనమందరం కూడా శాపము క్రింద ఉండిపోయాం. Yes, we are redeemed by the blood of Jesus. మనము యేసయ్య రక్తం ద్వారా విమోచించబడ్డాము. Yet, అయినా కూడా if they did not sin, వారే గనక పాపం చేసి ఉండకపోతే they would have no need of crucifixion. అప్పుడు సిలువే అవసరం లేకుండా ఉండేది. Next, we're going to see about the wise men. మనము జ్ఞానులు చూద్దాం. These wise men brought many gifts for Jesus. ఈ జ్ఞానులు వారు చాలా బహుమానాలు తీసుకొచ్చారు యేసు ప్రభుకి ఇవ్వడానికి. And they gave everything wholeheartedly. వారు హృదయపూర్వకంగా అన్ని ఇచ్చారు. And even when Herod asked them, where are you going? They told wholeheartedly, a king is born. వారు హేరోదు వారిని అడిగినప్పుడు కూడా వారు హృదయపూర్వకంగా చెప్పారు, ఇదిగో యూదుల రాజుగా పుట్టిన వారి దగ్గరికి వెళ్తున్నా. A king is born. రాజు పుట్టాడు. Just by seeing the star. వారు ఆయన నక్షత్రాన్ని చూసి బయలుదేరిపోయారు. Just by seeing the star which ignited them. వారు నక్షత్రం చూసి దాని ద్వారా వారు ప్రోత్సహించబడి ప్రారంభించారు. Which tricked them. వారిని నడిపించినాడు. They were having that love for that baby king. వారు ఆ బాలుడైన రాజు కొరకు వారు గొప్ప ప్రేమ, వారి యొక్క ఆకాంక్ష వారిలో నిండిపోయింది. And the act of which they provided gifts for Jesus shows that they cherished the love of that baby. అదిగో ఆ బాలుని ఎదుటికి వారి బహుమానాలు తీసుకొచ్చి వారు పెట్టిలిపి ఆ బహుమానాలు ఇవ్వడంలో మనకు అర్థమవుతుంది వారు ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. And so they cherished the love of God. వారు దేవుని ప్రేమించారు గనక when they returned, వారు తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు there was a deceiving thing waiting for them. వారికి ఒక మోసము వారికి ఎదురుగా ఉంది వారిని ఎదుర్కోవడానికి. There was a cunning fox waiting for them to trap them off. వారికి ఒక గుంట నక్క, కుయుక్తితో కూడిన నక్క వారి కొరకు ఎదురు చూస్తున్నాడు వారిని తప్పించడానికి, మోసగించడానికి. But as they were cherishing the love of God, the love of Jesus, వారు దేవుని ప్రేమ, యేసయ్యను వారు ప్రేమిస్తూ ఉన్నారు గనుక, that to the love of baby Jesus, అది కూడా బాలుడైన యేసు ప్రభు ఎడల ప్రేమ, it saved them. వారిని అది రక్షించింది, కాపాడింది. The love of Jesus sent forth an angel to warn them, to protect them, to guard them, to lead them into a new way. యేసు ప్రభు యొక్క ప్రేమ వారి కొరకు ఒక దూతను పంపింది. యేసు ప్రభు ప్రేమ వారిని సంరక్షించింది, వారికి నూతన దారి చెప్పింది, వారిని గమ్యానికి చేర్చింది. The Bible says they changed the way and went their home. బైబిల్ చెప్తుంది వారు వేరే దారిని మల్లుకొని ఆ దారిలో వారి ఇంటికి వెళ్ళిపోయారు. So when they cherished the love of God, దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే God showed them the new way, protected them, guarded them. దేవుడు నూతన మార్గాన్ని చూపించాడు, దేవుడు వారిని భద్రపరిచాడు, దేవుడు వారికి క్షేమమును అనుగ్రహించాడు. Adam and Eve lost all these three just because they did not cherish the love of God. అయితే ఆదాము హవ్వలు వారు మోసగించబడ్డారు. ఈ మూడు దీవెనలు వారు పోగొట్టుకున్నారు. కారణము వారు దేవుని ఎడల ప్రేమను కలిగి ఉండకపోవడం బట్టి. And thirdly, మూడవదిగా let's say of Joseph. మనం యోసేపును చూద్దాం. The Bible says బైబిల్ చెప్తుంది God remembered Joseph in many times. దేవుడు యోసేపును అనేక మార్లు జ్ఞాపకం చేసుకున్నాడు. This verse repeats in many chapters when it talks about Joseph. యోసేపు గురించి రాయబడిన మాటలు అనేక అధ్యాయాల్లో తరచుగా వస్తుంది, యెహోవా తన జ్ఞాపకం చేసుకున్నాడు అని. God loved Joseph very much. God cherished the relationship between him and Joseph very much, and so he remembered Joseph all the time.
దేవుడు యోసేపుతో ఉన్న ఆ సహవాసాన్ని ఎంతో ఆనందించాడు, ఆస్వాదించాడు. అందుని బట్టి యోసేపును అనేక వరకు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే యోసేపును భద్రపరిచాడు. Joseph was deceived by his mistress. యోసేపు అక్కడున్న ఆయన యజమానురాలను బట్టి మోసగించబడ్డాడు. Was threatened by his mistress. తన యొక్క యజమానురాలు ద్వారా బెదిరించబడ్డాడు. But the love of God కానీ దేవుని ప్రేమ made him to stay strong అతనిని బలముగా నిలబడడానికి, in that temptation. ఆ శోధనలో కూడా బహు బలంగా స్థిరంగా To నిలబడడానికి, stay pure. పరిశుద్ధంగా ఉండడానికి, Which is because God's love protected him. దేవుని ప్రేమ అతనిని భద్రపరిచింది. Even in the prison, చెరసాల్లో కూడా the Bible says God remembered Joseph. God was with Joseph. బైబిల్ చెప్తుంది యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని చెప్తుంది. Many times in the Bible, when it speaks about Joseph, it is said that God was with Joseph. బైబిల్ అనేక మార్లు చెప్పబడినప్పుడు యోసేపు గురించి రాయబడిన మాట యెహోవా అతనికి తోడై ఉన్నాడు అన్న మాట. And his love was always with him. అతని దేవుని ప్రేమ అతనికి తోడుగా ఉంది. And so he was not deceived, అతడు మోసగించబడలేదు, was not tempted, అతడు శోధించబడలేదు, was not cheated, అతడు ఎక్కడ మోసపోలేదు, nor లేక the traps which were laid before him did not trap him. అతని విరోధంగా వేయబడిన ఏ పన్నాగం కూడా పారలేదు. You may say, brother, he was cheated by his own brothers. మీరు ఇలా చెప్పొచ్చు, తన సొంత సహోదరుల ద్వారా మోసగించబడ్డాడు కదా. Yes, he was cheated, అవును, మోసగించబడ్డాడు. but that cheat ఆ మోసము God turned into a blessing. దేవుడు ఒక ఆశీర్వాదంగా మార్చేశాడు. Completely turned into a blessing. సంపూర్తిగా మార్చేశాడు ఆశీర్వాదంగా. God is great. దేవుడు గొప్పవాడు. He was deceived, అతడు మోసగించబడినా but God changed it completely. దేవుడు దాని సమస్తాన్ని ఆయన మార్చివేశాడు. He is great, dear friends. ఆయన గొప్పవాడు ప్రియ స్నేహితులారా. Psalm 91 verse 14 says, 91వ కీర్తన 14వ వచనం చెప్తుంది, because he knows my name, అతడు నా నామమును ఎరిగినవాడు గనక, because he holds fast to me in love, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, I will deliver him and protect him. నేను అతన్ని విడిపించెదను, నేను అతన్ని కాపాడెదను. So God's love దేవుని ప్రేమ will protect you. నిన్ను కాపాడుతుంది. God's love protected the wise man. దేవుని ప్రేమ మరి జ్ఞానులను భద్రపరిచింది. God's love protected Joseph. దేవుని ప్రేమ యోసేపును భద్రపరిచింది. And in this year, ఈ సంవత్సరంలో God's love will protect you. దేవుని ప్రేమే నిన్ను కాపాడబోతుంది. Then ఆ తర్వాత God's love will provide us supreme favor. దేవుని యొక్క ప్రేమ మనకు గొప్ప దయను అనుగ్రహిస్తుంది. When we are being favored in the eyes of God, మనం దేవుని కనుల ఎదుట కటాక్షం పొందితే we will get many favors in this world. ఈ లోకంలో మనకు అనేక విషయాల్లో దేవుని దయను మనం చూస్తాం. Let me list some examples. నేను కొన్ని ఉదాహరణలు మీతో చెప్తాను. మోషే Moses found favor in the eyes of God. దేవుని కనులలో దేవుని ఎదుట మోషే కటాక్షించబడ్డాడు. God says, మా ప్రభు చెప్తున్నాడు, Moses is my best friend. మోషే నా ముఖ్య స్నేహితుడు. God says about David, దావీదు గురించి చెప్తున్నప్పుడు, David is my best friend. దావీదు నా ముఖ్య స్నేహితుడు. And so he told about David. అందుకే దావీదు గురించి In చెప్తాడు. Psalm 5:11 we read that. మనం కీర్తన 5:11లో చూస్తాము, God exalts everyone who love him. ఇదిగో తను ప్రేమించే వారందరిని కూడా దేవుడు హెచ్చిస్తాడు. Dear children of God, ప్రియ దేవుని పిల్లలారా, when we cherish his love, మనం ఆయన ప్రేమను మనము surely we ఆస్వాదించినప్పుడు will be a righteous one. మనము నీతిమంతులుగా ఉంటాము. Because we will never be tempted by any sin. మనం ఏ పాపాన్ని బట్టి శోధించబడం గనక, Even though we are being tempted, మనం శోధించబడినా కూడా we will overcome it. మనము దానిని జయిస్తాము. Psalms 5:12 says, కీర్తన 5:12లో రాయబడింది మాట, Lord, ప్రభువా, you cover him with favor as with a shield. ఇదిగో కేడెముతో కప్పినట్లుగా నువ్వు దయతో కప్పుతావని Which రాయబడింది. means దాని అర్థము, God will provide his favor as a shield to you.
దేవుడు తన దయను మనకు అనుగ్రహిస్తాడు. ఒక కేడము ఒక వ్యక్తికి ఉన్నట్లుగా అనుగ్రహిస్తాడు. Psalms 89:24 says, "My steadfast love shall be with him." 89వ కీర్తన 24వ చెప్తుంది, నా విశ్వాస్యత, నా ప్రేమ, కృప నిత్యం అతని తోడుగా ఉంటాయి. Psalms 89:28 says, "My steadfast love will keep him safe." 89వ కీర్తన 28వ రాయబడుతుంది, నా నిత్య ప్రేమ చేత నేను అతన్ని కాపాడుదును. Dear friends, ప్రియ స్నేహితులారా, let's see about Jacob. యాకోబును గురించి చూద్దాం. Jacob became a victim in a game which was played by his mother. ఇదిగో యాకోబు తన తల్లి చేసిన ఒక పనిని బట్టి ఇదిగో ఒక బాధితుడిగా మిగిలిపోయాడు. Yes, he might have known. అతనికి తెలుసు అది ఉండవచ్చు. He also has a part in that mistake or in that sin. ఇదిగో ఆ పాపములో, ఆ తప్పిదములో అతనికి కూడా ఒక వంతు ఉంది. But our loving God కానీ మన ప్రేమ గల దేవుడు did not ever revenged Jacob. యాకోబుని ఎప్పుడు ఆ విషయంలో ప్రతీకారం తీర్చుకోలేదు. Never. ఎప్పుడు ఒక ప్రతీకారం చేయలేదు. Because God loved Jacob. ఎందుకంటే దేవుడు యాకోబును ప్రేమించాడు. And we also see that Jacob cherished the love of God through his action. ఇదిగో దేవుడు ఆ ప్రేమ అతను కనపరిచినప్పుడు యాకోబు కూడా తన క్రియల్లో ఆ దేవుని ప్రేమను కనపరిచాడు. When he was a nobody, when he had nothing in that wilderness, అరణ్యములో అతని దగ్గర ఏమీ లేని ఆ సమయంలో he just praised, "Lord, దేవునికి ప్రార్థించాడు, be ప్రభువా, with me." ప్రభు నువ్వు నాకు తోడై ఉండి. And the Lord gives him many visions. దేవుడు అనేక దర్శనాలు అతనికి ఇవ్వడం చూస్తాము. Psalm 89 verse 17 says, 89వ కీర్తన 17వ "Through your favor my horn is exalted." దేవా నీ దయను బట్టి నా కొమ్ము హెచ్చించబడుతుంది. Dear friends, ప్రియ స్నేహితులారా, when God loves us, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు surely we will be favored. మనము దయ పొందుతాం. మనం Jacob was favored by God in that wilderness. అరణ్యములో దేవుని దయను యాకోబు చూశాడు. God's favor was with Jacob when he was amidst his cunning uncle. మరి యాకోబు కుయుక్తిపరుడైన తన మామ ఎదుట ఉన్నప్పుడు కూడా దేవుని దయను యాకోబు పొందాడు. And at last Jacob even found favor in his brother's eyes. ఇదిగో తన అన్న ఎదుట కూడా యాకోబు గొప్ప దయను పొందాడు, చూశాడు. Technically in his enemy's eyes. పిల్లరా, ముఖ్యంగా మనం గమనిస్తే శత్రువుల ఎదుట అదిగో దయను పొందడం. Amen. ఆమేన్. So when we cherish his love, మనము దేవుని ప్రేమను గనుక మనం గణపరిస్తే God will protect us both spiritually and worldly, mentally and physically. దేవుడు మనను ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను, మానసికంగాను అన్ని విధంగా దేవుడు మనను కాపాడుతాడు, భద్రపరుస్తాడు. Hannah loved God. అన్నా దేవుడిని ఎంతో ప్రేమించింది. And so she went to the temple of God and wept and wept and wept. అందుకనే మందిరానికి వెళ్ళింది, కన్నీరు కన్నీరు కారుస్తూ వచ్చింది. The act tells us she cherished the love of God. ఆ పని మనకు ఏం చెప్తుందంటే ఆమె దేవుని ప్రేమను And గుర్తిస్తుంది. God protected her mentally. దేవుడు ఆమెను మానసికంగా దేవుడు కాపాడాడు. Because Bible says she returned not the same. పిల్లరా, ఎందుకంటే బైబిల్ మనకు చెప్తుంది ఆమె వచ్చినట్లుగా తిరిగి వెళ్ళలేదు. Thirdly, మూడవదిగా God's love will redeem us, దేవుని ప్రేమ మనలను విమోచిస్తుంది, will deliver us, మనలను విడిపిస్తుంది. will provide us miracles and wonders. దేవుని ప్రేమ మనకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంది. John 3:16 says, యోహాను సువార్త 3:16 చెప్తుంది, "For God so loved the world, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, He sent His only begotten Son." ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి For పంపాడు. what? దేని కొరకు? So that mankind should not be perished. ఎందుకంటే మానవ జాతి నశింపకూడదని. Amen. ఆమేన్. So by His love, as God cherished the love between Him and man, He sent His only begotten Son to deliver us. దేవుడు మనుషునితో తనకున్న ఆ బంధాన్ని ఇష్టపడుతున్నాడు గనుకనే దేవుడు తన ఏకైక కుమారుడైన ఇష్టమైన కుమారుడైన ప్రభువుని పంపించాడు. We see about the blind man who was on the street. మనము ఆ వీధిలో త్రోవ ప్రక్కనున్న ఆ గుడ్డివాని గురించి మనం చూసినప్పుడు, Yes, Bartholomew. అదిగో భర్త లోమయ్య అతని పేరు. He was kept on calling. అతడు కేకలు వేస్తూ ఉన్నాడు. He was calling, "Son of God." ఓ
దేవుని కుమారుడా, Son of David, దావీదు కుమారుడా, please have mercy on me. ఇదిగో నన్ను కరుణించు అన్నాడు. But as multiple people were crowding Jesus, అయితే అనేక మంది యేసు ప్రభును చుట్టుముట్టేశారు he could గనుక have not approached him immediately. వెంటనే అతడు The చేరుకోలేదు. Bible says many people tried to shut him off, అనేక మంది అతన్ని ఏమంటా మౌనంగా ఉన్నట్లుగా చేశారని but చూస్తాం. he kept on calling. కానీ ఆయన కేకలు వేస్తూనే ఉన్నాడు. Yes, one of the things might be his faith, మనం ఒక విషయం గమనిస్తే అతని ప్రేమ ఉండొచ్చు, but more than faith, కానీ ప్రేమ కంటే ఎక్కువగా he loved Jesus. అతడు యేసయ్యను ప్రేమించాడు. He cherished that love. ఆ ప్రేమను అతడు ఆస్వాదించాడు. That love made him to believe. ఆ ప్రేమ అతనిని విశ్వసించినట్లుగా చేసింది. Amen. ఆమేన్. Even without seeing him, అతను చూడకుండానే that good man ఆ మంచి వ్యక్తి loved Jesus. యేసు ప్రభువును ప్రేమించాడు. That is pure love. అది నిజమైన ప్రేమ అండి. That is true love. అది నిజమైన ప్రేమ. And so Jesus, అందుకని యేసు ప్రభు who loved us from the beginning, ఇదిగో మనము ప్రారంభం నుండే ప్రేమించిన యేసు ప్రభు just looked back మనం వెనక్కి తిరిగినప్పుడు and came to him అతని వద్దకు వచ్చి out of love. ప్రేమతో Came back to Bartholomew. ఆ భర్తమై దగ్గరికి వెనక్కి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా And he said, అంటున్నాడు, be healed. నువ్వు స్వస్థత పొందు. And he was healed. అతడు స్వస్థత పొందాడు. Amen. ఆమేన్. Bartholomew cherished the love of God. భర్తమై దేవుని ప్రేమను And the love ఆస్వాదించాడు. of God redeemed Bartholomew. దేవుని ప్రేమ అతన్ని విడిపించింది. Psalms 130 verse 7 says, 130వ కీర్తన 7వ వచనం the చెప్తుంది, steadfast love of God దేవుని కృప నిత్య ప్రేమ is plentiful of redemption. ఇదిగో సంపూర్ణముగా విమోచిస్తుందని రాయబడింది. And in same chapter 130 verse 8 says, సేమ్ అదే అధ్యాయములో 8వ వచనం చెప్తుంది, he will redeem Israel from all iniquity. ఇదిగో ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన విమోచిస్తాడు. He redeemed. ఆయన విమోచిస్తాడు. Out of love just to redeem mankind, Jesus descended into earth. ఇదిగో ప్రేమను బట్టే మానవ జాతిని విమోచించడానికి యేసు ప్రభు భూమి మీదకు దిగి The వచ్చాడు. prophecy written by David in Psalms 130 verse 8 ఇదిగో 130వ కీర్తన 8వ వచనంలో దావీదు చెప్పిన ఆ ప్రవచనము will be fulfilled అది నెరవేర్చబడుతుంది only when you cherish the love of God. మీరు దేవుని ప్రేమను కనపరిచినప్పుడు జరుగుతుంది అది. Amen. ఆమేన్. So love of God will also redeem us. దేవుని ప్రేమ మనల్ని విమోచిస్తుంది కూడా. Next, ఆ తర్వాత God's love will never betray us. దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడూ మోసగించదు. In Isaiah chapter 54 verse 8 we see, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనంలో మనం with చూస్తాము, steadfast love, ఇదిగో శాశ్వతమైన కృపతో, with everlasting love, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో, I will have mercy on you. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను కటాక్షింతును అంటున్నాడు. What just moved me is everlasting love. పిల్లరా, ఇక్కడ నన్ను కదిలించే ఒక మాట ఏంటంటే ఎవర్ లాస్టింగ్, శాశ్వతమైన. In this world, no one can say, I will love you everlastingly. ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా నేను నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, But Jesus says, I will love you everlastingly. నేను నిత్యమైన ప్రేమతో కృపతో And నిన్ను so, ప్రేమిస్తాను. His love is an agape love. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. We read about Samson, right? మనము సంసోను గురించి చూస్తాం కదా. This Samson betrayed God. ఈ సంసోను దేవుని మోసగించాడు. This Samson, who was cherishing the love of God by just maintaining the covenant between him and God, betrayed him by breaking that covenant. పిల్లరా, దేవునితో ఉన్న నిబంధన గణపరుస్తూ దేవుని ప్రేమను గణపరిచాడు సంసోను. కానీ దేవునితో ఉన్న నిబంధనను తప్పించాడు, దేవునికి దూరం అయిపోయాడు. But God did not betray him. దేవుని మోసగించిన సంసోను In దేవునితో the verge of his death, అతని యొక్క మరణపు అంచులో Samson cries out. సంసోను కన్నీరు కార్చి అడిగినప్పుడు, Cries out to the Lord. ప్రభుకి ఇట్లాగ మొరపెట్టినప్పుడు And he answers him. ఆయన సమాధానం ఇచ్చాడు. What a beautiful God he is. ఎంత అద్భుతమైన దేవుడు కదండి ఆయన. We read about the prostitute woman. ఆ పాపాత్మురాలైన స్త్రీ గురించి మనం చూస్తాం. So when this woman was brought to Jesus, ఇదిగో మరి యేసు ప్రభు దగ్గరికి ఆమె తీసుకురాబడినప్పుడు she was tortured. ఆమె అప్పటికే ఏమంటారు హింసించబడి తీసుకురాబడింది. She was accused.
ఆమె అనేక నిందలు ఆమె మీద మోయపడినాయి భయంకరంగా. But Jesus never ever accused her or judged her. కానీ దేవుడైతే ఎప్పుడు కూడా ఆమెను నిందించలేదు, ఆమెను అవమానించలేదు. God cherished the love. God never betrayed. దేవుడు ఎప్పుడు ఆమెను తృణీకరించలేదు. Never betrayed. దేవుడు ఎప్పుడు తృణీకరించలేదు. Just he said, ఆయన చెప్పింది ఒకటే, go back. తిరిగి వెళ్ళు, Never sin again. మరలా నువ్వు ఎప్పుడు పాపం చేయొద్దు. He just advised her with love. ప్రేమతో ఆమెకు మంచి మాట సలహా ఇచ్చాడు. And that love redeemed her. ఆ ప్రేమ ఆమెను విమోచించింది. Zacchaeus. జక్కయ్యను చూస్తే, When God asked Zacchaeus, can I come to her home? జక్కయ్య, నేను నీ ఇంటికి రావచ్చా అని అడిగినప్పుడు, Out of love. ప్రేమతో We read that Jesus went along with him to his home. మనం చూస్తాము, అతనితో కూడా యేసు అతని ఇంటికి He వెళ్ళాడు. went along with them as a friend. అతనికి ఒక స్నేహితుని వలె వెళ్ళాడు యేసు ప్రభు. And that love, that cherishment ఆ ప్రేమ ఏదైతే ఉందో brought an redemption into that house. ఆ ఇంటికి రక్షణను, విమోచన తీసుకొచ్చింది. Amen. ఆమేన్. Today, ఈ రోజు just cherish his love. ఆయన ప్రేమను నువ్వు He గణపరుస్తావు. will never deny you. ఆయన నిన్నెప్పుడు కాదనడు, Never betray you. నిన్నెప్పుడు ఆయన మోసగించడు. A thief, ఒక దొంగ, a brutal man భయంకరమైన క్రూరుడు asks Jesus, యేసును అడుగుతున్నాడు, Lord, ప్రభువా, will you allow me into your paradise? నీ పరదేశులు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అంటే, Can I just join with you? నేను నీతో కూడా నేను రాగలనా అని అంటే, Because he cherished the love of God. ఎందుకంటే ఆయన అంగీకరించాడు. Because that thief was seeing the love of Jesus in that entire crucifixion time. How he forgave the soldiers. How he was so patient to all the brutalities done by him through the soldiers. ఇదిగో ఆ దొంగ చూస్తున్నాడు, ఏ రీతిగా సైనికులందరూ యేసు ప్రభును క్రూరంగా కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, వీటన్నిటిని వారు చూస్తున్నారు. ఆయన చూస్తున్నాడు దొంగ. For an undone sin. చెయ్యని పాపమును బట్టి అంత ఘోరమైన పని. He was noticing all that. అదంతా గమనిస్తున్నాడు ఈ వ్యక్తి. And he started cherishing it. దానిని, ఆ ప్రేమను గుర్తించాడు. Hallelujah. హల్లెలూయా. He was saved. అతడు రక్షించబడ్డాడు. He was redeemed. అతడు విమోచించబడ్డాడు. God's love will bring you redemption. దేవుని ప్రేమ మనకు విమోచన తీసుకొని వస్తుంది. Next, ఆ తర్వాత God's love will fight for you. దేవుని ప్రేమ మన కొరకు పోరాడుతుంది. God loved Abraham very much. దేవుడు అబ్రాహామును ఎంతో ప్రేమించాడు. So when Abraham travels from one place to another, అబ్రాహాము ఒక స్థలం నుండి ఒక స్థలానికి వెళ్తున్నప్పుడు, he goes to a place where a king, Abimelech, is ruling the country. అబీమెలెకు ఆ ప్రాంతాన్ని ఏలుతున్నాడు. ఆ ప్రాంతానికి వచ్చాడు అబ్రాహాము. So in a fear that they should not capture his wife, తన భార్యను వారు అపహరించకూడదని ఆలోచన చేసి, he does many tricks and many plans. అతడు చాలా ఆలోచనలు చేసేసాడు, చాలా ప్రణాళిక వేసుకున్నాడు. మనం అది చదువుదాం. But God, కానీ దేవుడు out of love ప్రేమను బట్టి, for Sarah and Abraham, శారా అబ్రాహాముల ఎడల ఉన్న ప్రేమను బట్టి, and as also Abraham cherished the love of God, దేవుని యొక్క ప్రతి మాటను అబ్రాహాము దాన్ని ఉన్నతంగా తీసుకున్నాడు, గణపరిచాడు గనక God threatened Abimelech in his dream. అబీమెలెకును ఒక కలలో అతన్ని ప్రభు భయపెట్టాడు. And Sarah was immediately delivered. శారా వెంటనే అతని చేతిలోంచి విడిపించబడింది. Isaiah chapter 49 verse 25 says, యెషయా గ్రంథము 49:25 చెప్తుంది, I will contend with those who contend with you, and I will save you and your children. ఇదిగో నీతో పోరాడు వారితో నేను పోరాడుదును, నేను నిన్నును నీ పిల్లలను కాపాడేదను అంటున్నాడు. In Zechariah chapter 2:8, the Bible says, జకర్యా గ్రంథము 2:8 రాయబడిన మాట, he who touches you ఇదిగో మిమ్మల్ని ముట్టువాడు touches the apple of my eye. ఇదిగో నా కనుగుడ్డును ముట్టినవాడు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. God's love will fight for you. దేవుని ప్రేమ నీ కొరకు పోరాడుతుంది. His love will never betray you. ఆయన ప్రేమ ఎప్పుడు నిన్ను మోసగించదు. Finally, చివరిగా
when we cherish His love, మనం దేవుని ప్రేమను కనపరుస్తూ we will win the game of temptation. మనము శోధనల యొక్క ఆ ఆటలలో మనం గెలుస్తాం. Hebrews chapter 2 verse 18 says, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, God Himself దేవాది was దేవుడు being స్వయంగా tempted and crucified. ఆయనే శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు, సిలువ వేయబడ్డాడు. Jesus was tempted by all the temptations which we are being tempted right now. ఇదిగో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి శోధనను యేసు ప్రభు ఆయన అనుభవించాడు. But He overcame everything and stands as the chief high priest. ఇదిగో వాటన్నిటిని జయించిన వాని వలె ఉండి ప్రధాన యాజకునిగా ఉన్నాడు ఆయన. And so He is able to help those who are being tempted. అందుకని శోధింపబడు వారందరికీ ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. What a great love is it. ఎంత గొప్ప ప్రేమ కదండి ఇది. The love which can never be shaken. ఇదిగో కదల్చబడని ప్రేమ Helps us మనకు in the సహాయం time of చేస్తుంది. temptation. మనకు శోధన కాలంలో సహాయం చేస్తుంది. So today, కనుక ఈ రోజు cherish the love of God. దేవుని ప్రేమను గణపరచండి. Just enjoy the love of God. ఇదిగో దేవుని ప్రేమను ఆస్వాదించండి. Taste and see that the Lord is good. ఇదిగో యెహోవా ఉత్తమమైన రుచి చూసి తెలుసుకోండి. Taste and see the love of God. ఇదిగో దేవుని ప్రేమను రుచి చూసి తెలుసుకోండి. Surely నిశ్చయంగా He will protect you. నిన్ను ఆయన కాపాడుతాడు. He will provide you high favor. ఇదిగో నీకు గొప్ప దయను కరుణను He సమకూరుస్తాడు. will redeem you. ఆయన నిన్ను విమోచిస్తాడు. He will fight for you. ఆయన నీ కొరకు పోరాడుతాడు. He will make you to overcome your temptation. ఇదిగో నీ యొక్క ప్రతి శోధనను దాటునట్లు చేస్తాడు. Overcome the people who is going to cheat you, deceive you. నిన్ను మోసగించేవారు, నిన్ను హాని చేసేవారు అందరినీ జయించినట్లుగా చేస్తాడు. He will never ever deny or betray you. ఆయన ఎన్నడూ నిన్ను తృణీకరించడు, నిన్ను మోసగించడు. Even in your worst times of this year. ఇదిగో ఈ భూమి మీద నీ యొక్క భయంకరమైన దుస్థితి కాలంలో కూడా నిన్ను విడిచిపెట్టడు. Remember, గుర్తుపెట్టుకో, an unchanging love is always with you. ఇదిగో ఒక మార్పు లేని ప్రేమ నిత్యం ఆయనతో ఉంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Dear Lord Jesus, ప్రభువైన యేసు, we thank you for this beautiful day. దేవా ఈ మంచి దినము కొరకు నీకు వందనాలు This తెలియజేస్తున్నాను. auspicious year which you have given to us. ప్రభువా ఈ చక్కని అద్భుతమైన సంవత్సరం మాకు ఇచ్చారు. Lord, ప్రభువా the days are in your hands. తండ్రి మా దినములు నీ చేతిలో ఉన్నాయి. The future is in your hand. దేవా మా భవిష్యత్తు నీ చేతిలో ఉంది. And Jesus, ప్రభువా please have mercy on us. దయచేసి మా యందు నువ్వు కనికరం ఉంచండి. Please have favor upon us. దేవా మా యందు నీ కనికరం ఉంచమని అడుగుతున్నా. Lord, help us to cherish your love. ప్రభువా నీ ప్రేమను గణపరిచి ఆస్వాదించినట్లు మమ్మల్ని చేయండి. Lord, help us to overcome all these temptations and troubles in this world. దేవా ఈ లోకంలో శోధనలు సమస్యలు అన్నిటినీ జయించడానికి సహాయం దయచేయండి. Lord, I pray for whoever watching this. దేవా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి కొరకు ప్రార్థన Fill చేస్తున్నాను. them with your love. నీ ప్రేమతో వారిని నింపండి. God's love is more than you imagine, my friend. ప్రియ స్నేహితులారా, దేవుని ప్రేమను ఊహించిన దానికన్నా గొప్పది. Only when you taste it, నువ్వు దానిని రుచి చూసినప్పుడే you can experience it. నువ్వు దానిని అనుభవిస్తావు. నువ్వు God's love is magical. దేవుని ప్రేమ ఎంతో అద్భుతమైనది. God's love is miraculous. దేవుని ప్రేమ ఎంతో ఆశ్చర్యమైనది. And remember, God's love is permanent. దేవుని ప్రేమ అది నిత్యమైనది, స్థిరమైనది. ఈ రోజు Don't pray for any blessings. ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేయదు. Because ఎందుకంటే the Bible says, బైబిల్ చెప్తుంది, along with Him ఆయనతో పాటు comes all the gifts which you want. నీవు కావాల్సిన ప్రతి బహుమానం So, వస్తుంది. who is Him? కనుక ఎవరు ఆయన? God. ఆయన దేవుడు. Bible says God is love. బైబిల్ చెప్తుంది దేవుడు ప్రేమ Every స్వరూపి. man mentioned in the Bible cherished the love of God. బైబిల్లో స్పష్టం చేయబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రేమను అనుభవించారు. Today, ఈ రోజు are you experiencing it? నువ్వు దానిని అనుభవిస్తున్నావా? You and your family నీవు నీ కుటుంబము should experience the love of God. ఇదిగో దేవుని ప్రేమను మీరు అనుభవించాలి. Now Jesus, ప్రభువైన యేసు, cover them with your love. దేవా నీ ప్రేమతో వారిని కప్పండి. Hover around them with your love. దేవా నీ ప్రేమతో వారిని చుట్టూ కప్పి ఉంచండి. In Jesus' name. యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్.